ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ మహేంద్ర. ఈ వీడియో వచ్చేసి ప్రశాంత్‌కి అయితే అన్యాయం కంటిన్యూస్‌గా చేస్తా ఉన్నారు. అది చూసి తట్టుకోలేక ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతకు మించి వేరే ఏం లేదు. అసలు ఎన్ని ఒకటి కాదు, 2 కాదు, ఎన్ని అరాచకాలు చేస్తున్నారు నాయనా అనిపిస్తుంది నిజంగా. ఆ వీడియో లైవ్ చూసినప్పుడు గానీ, ఆ ఎపిసోడ్ చూసినప్పుడు గానీ నా ఫీలింగ్ ఇదనమాట. అమర్ వచ్చేసి ప్రశాంత్‌ని నెట్టాడా? అక్కడ సారీ చెప్పలేదా? అమర్ చేత చెప్పించలేదా? అదొక అన్యాయమా? నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ కోసం అదేదో పెద్ద ఏదో మిస్టేక్ లాగా దాన్ని చూపించి జనాలకి అక్కడేదో ప్రశాంత్‌ని ఏదో డౌన్ చేద్దామని చెప్పనేసి అక్కడ దాన్ని ఎలివేట్ చేసి చూపించారా? అది అన్యాయమేనా? శివాజీ గారికి ఆ కాఫీ పౌడర్ తీసుకెళ్ళి ఇస్తారు కదా! అది కూడా ఇంకొక పాయింట్ లాగా నువ్వు శివాజీకి బానిసవి, శివాజీ కోసం ఇట్లా ఆడుతున్నావు అట్టా ఇట్టా అని చెప్పనేసి అక్కడ నెగెటివ్ చేద్దామని చూసారా? అక్కడ కూడా ప్రశాంత్‌కి అన్యాయమా? ఆ తర్వాత మళ్ళా నిన్న ఫన్ టాస్క్‌లో ఏదో పెట్టారు కదా! హాచీ వచ్చిందని చెప్పనేసి అది చేశారు కదా! దాంట్లో కూడా యావర్ గేమ్ ఆడాడా? తర్వాత అర్జున్ గేమ్ ఆడాడా? తర్వాత ప్రియాంక గేమ్ ఆడిందా? శివాజీ గారు ఆడాడా? మళ్ళా ఈరోజు అమరు, అర్జున్, శివాజీ గారు ఈళ్ళు గేమ్ ఆడుతున్నారు. ప్రశాంత్‌ని ఎందుకు ఆడిపియట్లేదు? ఎంత అన్యాయం అయితే చెప్పండి ఇది. ఆ! అసలు నాకైతే నిజం చెప్తున్నా లిటరల్లీ ఏవి చూసిన తర్వాత నా ఫీలింగ్ నిజంగా నా ట్రూ ఫీలింగ్ ఏంటంటే అందరికీ భయంకరమైన ఎలివేషన్స్ ఇచ్చారా? ప్రశాంత్ ఆడిన గేమ్స్, తను పెట్టిన ఎఫర్ట్, తను అసలు సెకండ్స్‌లో కంప్లీట్ చేసిన విధానానికి ఎక్కడన్నా ఒక్క ఎలివేషన్ సాంగ్ ఏసారా? ఆ ఫస్ట్ 'ఇందిరా' సాంగ్ తప్పనిచ్చి మిగతా 22 మినిట్సో, 24 మినిట్స్ ఏవి ఉంటది కదా! ఆ ఏవీలో ఎక్కడన్నా ఒక్క దిక్కడ ఎలివేషన్ సాంగ్ ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు. నేను లిటరల్లీ దాన్ని 2, 3 సార్లు చూసిన తర్వాత చెప్తాను ఈ మాట. ఎక్కడా ఇవ్వలే. పైగా అక్కడ అసల ఎడిట్ చేసిన సీన్స్ ఉంటాయి గదా! అయన్నీ మన స్లైడ్ షోలో వేస్తాను. ఫోటోస్ అన్ని కంటిన్యూస్‌గా వస్తా ఉంటాయి. సాంగ్స్ ఏమన్నా పెట్టుకుంటే అట్టేసారయ్యా. అది ఎంత దారుణం, ఎంత అసల లిటరల్లీ చెప్పాలంటే చానా అంటే చానా మోసం. అసలు నాకు లాస్ట్ మూమెంట్‌కొచ్చినప్పుడు ఒక పార్షియాలిటీ ఎందుకనేది అనిపించింది నాకైతే. లాస్ట్‌లో ఏసారు ఓకే. ఒక ఓటింగ్ బాగా పడుతుందనుకుందాం. లాస్ట్‌లో ఏసారు ఓకే. యాక్సెప్టెడ్. మళ్ళా ఇక్కడ ఫన్ టాస్క్‌కొచ్చేటప్పటికి ప్రశాంత్ ఏదైనా పని చేస్తే దాన్ని ఎపిసోడ్ లేపేశారు స్టార్టింగ్‌లో. ఆ ఘోస్ట్‌గా ఉన్నప్పుడు ఇది ఒకటి జరిగింది కదా! టాస్క్. బీపీ మ్యాన్షన్స్ అని చెప్పనేసి. బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ చచ్చిపోయిందని చెప్పేసి. అక్కడ ఘోస్ట్‌గా ఉన్నప్పుడొచ్చేసి ప్రియాంక అండ్ శోభ వీళ్ళతో ఫన్ చేస్తారు. దాన్ని లేపేశారు ఎపిసోడ్‌లో. అక్కడ ప్రశాంత్ ఏదో ఒక మాట మాట్లాడతారు కదా! దాన్ని ఎలివేట్ చేసి దాన్నేసారు. ఎంత దారుణం ఉన్నారా! నిజంగా. అసలు ఆ బిగ్ బాస్ టీమ్ అయితే మాత్రం లిటరల్లీ ప్రశాంత్ విన్ అవ్వటం నచ్చట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఇయన్నీ చూసిన తర్వాత నా ఫీలింగ్. మీకేమనిపించిందో మీ ఫీలింగ్ అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి నాలాగే అనిపించిందో. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సీజన్ ఆల్రెడీ రేపు ఎల్లుండి ఎండ్ అయిపోయేటట్టుంది. సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. బై.